హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లైఫ్ ఫ్యాక్ట్స్కి. ఫ్రెండ్స్, మీరు కానీ ఈ రాశితో కానీ జత కడితే, అంటే ఏ రాశి వారు ఏ రాశితో, అంటే ఒకే రాశితో వేరే రాశుల వాళ్ళు జత కానీ కడితే, అంటే లైఫ్ పార్ట్నర్గా కానీ మీరు కానీ చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. అసలు ఆ రాశి ఎవరంటే కన్య రాశి వారు. ఈ కన్య రాశి వారు ఏంటంటే రహస్య ప్రేమికులుగా ఉంటారు. అంటే వీళ్ళు ఎవరితో ఏ రాశితో జత కట్టినా కూడా రహస్య ప్రేమికులుగానే ఉంటారు. మరి అదేంటో తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్ర ప్రకారం 12 రాశుల్లో కొన్ని రాశులు మరికొన్ని రాశులతో మాత్రమే ఉత్తమ జతగా ఉంటాయి. ఒక రాశి వారు వారికి అనుకూలమైన రాశితో జతకడితే వారి జీవితం ఆనందమయంగా మారుతుంది. ఇప్పుడు మనం కన్య రాశి గురించిన అనుకూలతల గురించి తెలుసుకుందాం. కన్య రాశి వీరు ఎంత అంకిత భావంతో ఉంటారో అదే స్థాయిలో వీరికి అంకిత భావం చూపే భాగస్వామిని కోరుకుంటారు. కన్య రాశి వారు కొన్నిసార్లు కఠినంగా కనిపిస్తారు, కానీ అది వారి సంబంధాలు ఉత్తమంగా ఉండాలని కోరుకునే స్వభావం వల్లే. వీరు ప్రేమించే వారిని ఎంతో రక్షిస్తారు. వదిలివేయబడతామనే భావన మీలో అంతర్లీనంగా ఉంటుంది. అందరూ మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకోకపోయినా మీ నిజ స్వరూపం అయితే ఇదే. మరి కన్య రాశికి ఇతర రాశులతో అనుకూలత ఎలా ఉంటుందో తెలుసుకుందాం. కన్యం మేషం. మేషరాశి వారి వేగం, ఉత్సాహం కన్యకు కొంచెం అతిగా అనిపిస్తుంది. మీరు ఆలోచించి అడిగి వేయాలనుకుంటే వారు వెంటనే చర్యకు దిగుతారు. పరస్పర అవగాహన ఉంటే బాగానే ముందుకు వెళ్ళొచ్చు, కానీ అవసరాలు భిన్నంగా ఉండటం వల్ల ఘర్షణలు జరిగే అవకాశం అయితే ఉంటుంది. కన్యం వృషభం. ఇది స్థిరమైన భద్రమైన జంట. ప్రేమలో రక్షణ, నిబద్ధత ఇద్దరికీ ముఖ్యమే. కష్టపడి పనిచేసే స్వభావం ఈ బంధాన్ని బలపరుస్తుంది. అయితే వృషభ రాశి వారి మొండితనం కొన్నిసార్లు మనకి కన్య రాశి వారికి వ్యతిరేకంగా లేదా సవాలుగా మారిపోతుంది. ఇక కన్యం మిథునం. మాటలతో ఆలోచనలతో బలమైన అనుబంధం ఏర్పడుతుంది. మేధోపరమైన చర్చలు మీ బంధాన్ని ఉత్సాహంగా ఉంచుతాయి. అయితే కొన్ని సమయాల్లో స్థిరత్వ విషయంలో కొంత సమతుల్యత అనేది చాలా చాలా అవసరం. కన్యం కర్కాటకం. సున్నితత్వం, కరుణ ఈ జంటకు ప్రధాన బలం. కర్కాటక రాశి వారి భావోద్వేగాలను మీరు సమతుల్యం అయితే చేయగలుగుతారు. పరస్పర సహకారం ఈ బంధాన్ని నిలబెడుతుంది. అంటే కన్యం కర్కాటకం అయితే సూటబుల్ అవుతుంది. అలాగే మిగిలిన రాశిని కూడా చూద్దాం. కన్య సింహం. సింహరాశి వారి ఆత్మవిశ్వాసం, ప్రదర్శన శైలి కన్యకు కొంచెం భారంగా అనిపిస్తుంది. మీరు ప్రశాంతంగా ప్రేమను వ్యక్తపరిస్తే వారు ఘనంగా చూపించాలని అనుకుంటారు. అర్థం చేసుకోవడం కొంచెం కీలకం. ఇక కన్య ఒకే స్వభావం, ఒకే దృష్టికోణం, బంధం నెమ్మదిగా కానీ స్థిరంగా ముందుకు వెళ్తుంది. అయితే అతిగా విమర్శించడం వల్ల ఉద్రిక్తలు కూడా రావచ్చు. అంటే కన్య కలవడం వల్ల కూడా కొంచెం ఇద్దరు అంత కన్వీనియంట్గా అయితే ఉండలేరు. ఈ కన్య తులారాశి వారి సమతుల్యత భావన మీకు నచ్చవచ్చు, కానీ వీరు విశ్లేషణాత్మకంగా ఉండగా వారు నిర్ణయాల్లో ఆలస్యం చేస్తారు. పరస్పర సహనం అయితే ఉండదు. ఇక కన్య వృశ్చికం. బలమైన ఆకర్షణ ఉన్న జంట, విశ్వాసం, లోతైన అనుబంధం ఏర్పడుతుంది. అయితే వృశ్చిక రాశి వారి అసూయ, ఆధిపత్య భావం కన్యకు నచ్చకపోవచ్చు. కన్య ధనుసు. ధనుసు రాశి వారి స్వేచ్ఛాభిలాష, సాహస స్వభావం కన్య యొక్క ప్రాక్టికల్ దృష్టితో విభేదిస్తారు. కానీ తాత్విక చర్చలు, హాస్యం ఈ బంధానికి బలాన్ని అయితే చేకూరుస్తాయి. కన్య మకరం. ఇది శక్తివంతమైన జంట. ఇద్దరు లక్ష్య సాధనలో నిబద్ధతను కలిగిన వారు, క్రమశిక్షణ, కృషి ఈ బంధాన్ని విజయవంతమైతే చేస్తాయి. కన్యం కుంభం. తెలివితేటలు, సృజనాత్మకత కలిసి వస్తాయి, కానీ భావోద్వేగ వ్యక్తీకరణ తేడాలుంటాయి. పరస్పర స్వేచ్ఛను గౌరవిస్తే బంధం కూడా బలపడుతుంది. కన్యం మీనం. అత్యంత అనుకూలమైన జంటల్లో ఇది ఒకటి. మీనం సున్నితత్వం, కన్య ప్రాక్టికల్ దృష్టి ఒకరినొకరు పూర్ణం చేస్తాయి. పరస్పర గౌరవం ఈ బంధానికి బలంగా ఉంటుంది. మొత్తంగా చెప్పాలంటే కన్యరాశి వారికి స్థిరత్వం, విశ్వాసం, అంకితభావం ముఖ్యమైనవి. వృషభం, మకరం, మీన లాంటి రాశులతో మంచి అనుకూలత అయితే ఉంటుంది. అయితే ప్రతిబంధం పరస్పర అవగాహన, సహనం మీదే ఆధారపడి కూడా ఉంటుందని కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి
కన్య రాశి వారికి అయితే వృషభం, మకరం, మీనం అనే రాశులకి ఎక్కువ అయితే సూటబుల్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.